ఒరే సించాన్ డోరేమాన్ ముట్టబొతులు ఫ్రాంక్లిన్ క్యారెక్టర్ కూడా వచ్చేసిందిరా. మనకి కావాల్సింది కూడా ఈ మిలిటరీ కారే, ఎలాగైనా సరే లేపేయాలి. ఇంక ఇలా తప్పేలాగలేదే, పద లోపలికి వెళ్దాం. తప్పకుండా ఎలాగైనా ట్రైన్ కన్నా స్టేషన్ దగ్గరికి మనమే ముందు వెళ్ళాలి. తిప్పు ట్రైన్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ లేడు, ఇక్కడ కూడా లేడు. ఊరే ఎక్కడున్నారా? ఊరే సించాన్ డోరేమాన్ ట్రైన్ మన కోసం ఫాస్ట్ గా వచ్చేసిందిరా. పదండి ఎక్కుదాం. ఇదేంటి రాగట్లేదు? లెఫ్ట్. హలో గేమర్స్, ఎన్ని రోజులు అయిపోయింది కదా. వెల్కమ్ బ్యాక్ టు Max 73 న్యూ వీడియో. సో గైస్, మనకి లేటెస్ట్ అప్డేట్ లో మిలిటరీ బేస్, మిలిటరీ కార్ అని ఇంకా సూపర్ చిట్ కోడ్స్ అయితే వచ్చినాయి కదా. అదే సూపర్ ఫాస్ట్ రన్. ఆ చిట్ కోడ్స్ అన్ని కూడా చూసేద్దాం. అలాగే మన వాళ్ళు కొంతమంది కామెంట్స్ అయితే చేశారు, అది ఇండియన్ థెఫ్ట్ అంటున్నా. సో ఆ గేమ్ ఉంది కదా, అది కూడా సరదాగా అయితే ఆడదాం. సో ఇంకా చాలా చిట్ కోడ్స్ చూడాలి గైస్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? అదే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, కొత్తగా మనకి ఫ్రాంక్లిన్ క్యారెక్టర్ అయితే వచ్చేసింది. ఫ్రాంక్లిన్ క్యారెక్టర్ మనకి స్టార్టింగ్లో వచ్చిందా? నాకు గుర్తున్నంత వరకు అయితే మైకిల్ వచ్చిందిలే, కానీ ఫ్రాంక్లిన్ అయితే రాలేదని అనుకుంటున్నాను. ఫ్రాంక్లిన్ మోడ్ అలాగే మైకిల్ మోడ్ ఇద్దరు లింక్స్ కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే వస్తాను గైస్, ఒకసారి చెక్అవుట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. వీని కూడా తీసుకొచ్చేస్తాను, ఒక్కసారి ట్రై చేద్దాం గైస్. ఫ్రాంక్లిన్కి ఉన్న డ్రెస్ మారుస్తుందో లేదో. ఇక్కడేంటబ్బా కొత్తగా ఇండియన్ హెవీ డ్రైవరా? సో వీళ్ళంతా ఒకటే అనుకుంటా కదా. షర్ట్స్ అబ్బా మారితే అబ్బాలే ఉండేది. క్యాప్ కూడా మారట్లేదు. ఓకే, బ్యాగ్స్ అయితే అలా చూడలేదు, కానీ షార్ట్స్ ఇవన్నీ ఏం మారడం లేదు. మరేం పర్వాలేదు గైస్. మోడ్ అయితే చెప్పాను కదా వచ్చేసాను. ఒక్కసారి లోడ్ చేద్దాం. మన మోడ్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది గైస్, మన మోడ్స్ అన్నీ కూడా లోడ్ చేసినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదే డౌన్లోడ్ చేసిన మోడ్స్ అన్నీ అనమాట. మీరు స్టార్టింగ్ చూసినట్లయితే ఇది మైకిల్ ఫ్రాంక్లిన్. నేను రీసెంట్గానే డౌన్లోడ్ చేసి పెట్టాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి గైస్, ఓకేనా. మీకు ఒకసారి చూపించడం కోసం ఫ్రాంక్లిన్ క్యారెక్టర్ని మళ్ళీ లోడ్ చేస్తాను. ఎగ్జిట్ అండ్ లెట్స్ ప్లే. బూమ్ గైస్, ఫ్రాంక్లిన్ అయితే వచ్చేసాడు. లోడ్ చేసేయండి. ఒకసారి గేమ్ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ప్లే కొట్టేసేయండి. ఆటోమేటిక్గా మీకు క్యారెక్టర్ అయితే వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న బగ్ గ్లిచ్ గైస్. కొన్ని క్యారెక్టర్స్ అయితే మనం లోడ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ చూపించడం లేదు. ఇంతకుముందు మోడ్స్ అన్నీ కూడా చూపించాయి. ఇప్పుడు మైకిల్ చూద్దాం. ఓకే, డన్ అయితే పడిపోయింది. మీరు తెలుసు కదా, ఖచ్చితంగా నెట్ ఆన్లో పెట్టుకోండి, లేకపోతే ఎర్రర్ చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మైకిల్ రావాలి. ఎస్, మైకిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మన వాళ్ళందరినీ పిలుద్దాం. ఓరే సించాన్ ఎక్కడున్నావు? ఓకే, సించాన్ కూడా వచ్చేసాడు, డోరేమాన్ కూడా వచ్చేసాడు, ఇంకా మోటుపతులు ఉన్నాయా? ఇద్దరు కూడా వచ్చేసారు. ఓరే సించాన్, డోరేమాన్, మోటుపతులు, మైకిల్ కూడా వచ్చేసాడు. అలాగే తర్వాత మీకు ఫ్రాంక్లిన్ కూడా తీసుకొస్తాను రా. ఓకే, వీళ్ళకి ఫ్రాంక్లిన్ కూడా చూపించేసేద్దాం. ముందుగా డోరేమాన్ కూడా వచ్చేసారా? మరేం పర్వాలేదు. ఊరే సించాన్ నువ్వు కూడా వచ్చేసాయి. ఇంకా మోటుపతులు అన్నయ్య. ఊరే చూస్తారు ఇందాక మైకిల్, ఇప్పుడు ఫ్రాంక్లిన్. సో 2 క్యారెక్టర్స్ అయితే ఇంకా గేమ్లోకి వచ్చేసాయి. మీకు కూడా తెలుసు కదా గైస్, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఊరే సించాన్, డోరేమాన్. మీకు ఇంకో విషయం చెప్పాలరా, గేమ్లోకి కొత్తగా మిలిటరీ బేస్ కూడా వచ్చేసిందిరా. అక్కడ కూడా వెళ్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, అక్కడ మిలిటరీ కారు కూడా ఉందంటారా, దాన్ని అయితే తీసుకొచ్చేసేయాలి. కొంచెం కష్టమే, ఎందుకంటే గార్డ్స్ అందరూ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్స్ అయితే మామూలుగా ఉండరు, కొంచెం కష్టం. ట్రై చేద్దాం. ఒరే మామా, అదిరింది. ఏంట్రా మైకేల్ ఫ్రాంక్లిన్ కూడా వచ్చేసారా? మిలిటరీ బేసా? ఒరే మామా, అక్కడ సెక్యూరిటీ మామూలుగా ఉండదురా. అలాగే మన వాళ్ళు స్టీలింగ్ సిరీస్ కూడా స్టార్ట్ చేసాం కదా మన కొత్తగా. అక్కడ వెహికల్ పెడతారా, ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. ముందు వెళ్ళి ఆ మిలిటరీ బేస్ చూద్దాం పదరా. చూద్దాం కాదు, ఫస్ట్ చూసేస్తాను, ఆ తర్వాత మనందరం కలిసి వెళ్దాం. ప్రస్తుతానికి నేను ఒక్కనే వెళ్తాను, అలాగే మన వాళ్ళందరికీ కూడా చూపిస్తాను గైస్. ఇంకా మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్దామా? ఏంట్రా మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదరా. సరే వెళ్ళరా, ఏం కాదులే, జాగ్రత్త రే. ఎలాగైనా సరే మిలిటరీ కార్ని కూడా తీసుకొచ్చేసాయి. ఖచ్చితంగా తీసుకొస్తాను గైస్. వెళ్దాం పదండి. ఓకే, ఏ బైక్ తీసుకుందాం? బుల్లెట్ వద్దు, గోస్ట్ రైడర్ బైక్ వద్దు. ఓకే, హంటర్ ఉంది కదా మన దగ్గర కొత్త బైక్, అదైతే తీసుకొని వెళ్దాం. ఓకే, కొంచెం సేఫ్గా రావాలని కోరుకుంటారా. ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ యాక్టివేట్ చేసాము. సరే మరేం పర్వాలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్టివేట్ చేద్దాం. ఇక్కడే ఉండండి, మోటు అని పదులు అని నేను త్వరగా వచ్చేస్తాను. మనం అందరూ కూడా రూట్ చూపిస్తాను గైస్. ఈ పాటికి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మరేం పర్వాలేదు, ఒకసారి మీకు చూపిస్తానే. వాము, ఇదేంటి ఇలా స్పీడ్లో వస్తుంది? ఊరికి కొంచెం బాగానే ఉందా, స్పీడ్ కూడా వెళ్తుందని అనుకున్నాను గైస్. ఈలోపు మీరు కింద కామెంట్స్లో పక్కనే హైప్ ఉంది కదా, సో కుదిరితే అది కూడా హై పాయింట్స్ అయితే ఇచ్చేసేయండి. కొంచెం మన వాళ్ళు వీడియో కొంచెం బూస్ట్ అయితే అవుతుందన్నమాట. సో చూద్దాం. సో స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని గైస్, స్ట్రైట్గా వెళ్తూనే ఉండండి. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకు ఆ మిలిటరీ బేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కూడా యాక్టివేట్ చేయాలా లేదా? అవసరం ఉంటుంది, ఎందుకంటే అంతమంది సెక్యూరిటీస్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చేస్తేనే బెటర్. ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోదాం గైస్. ఎలాగైనా సరే ఆ సెక్యూరిటీ అదే మిలిటరీ కార్ అయితే తీసుకొని రావాలి. సెక్యూరిటీ ఒకసారి డ్రోన్ కెమెరా ఆన్ చేసి చూద్దాం మొత్తం, ఆ తర్వాత లోపలికి వెళ్దాం.
వచ్చేసాం గైస్, ఆల్మోస్ట్ వచ్చేసాం. అబ్బా ఇది ఏమన్నా స్కిడ్లు వచ్చినా సరే ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఒకసారి డ్రోన్ ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో సెక్యూరిటీ. ఓకే 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 ఇక్కడ సరిపోతుంది. ఫ్రంట్ వీల్ వెళ్ళిపోయాం కదా బాబోయ్, మరీ పెద్దదిగానే ఉంది. ముందుగా కూడా యాక్టివేట్ చేస్తాను సేఫ్ సైడ్. ఓకే ఇంకా డ్రోన్ కెమెరా ఆన్ చేద్దాం. RGS2లో డ్రోన్ అని చెప్పేసి డోంట్ క్లోజ్ ద వెహికల్స్. ఓకే వెహికల్స్కి కొంచెం క్లోజ్గా నుంచి ఉండకూడదు అనమాట, దూరంగా వచ్చేసేయండి. ఇప్పుడు ఆన్ చేద్దాం గైస్. లెఫ్ట్ సైడ్లో చూడండి గాడి అయితే వచ్చేస్తున్నాడు, మా పోలీస్ అయితే వచ్చేస్తున్నాడు గైస్. అబ్బా అదే కోడ్ అయితే యాక్టివేట్ చేస్తాను, ఏం కావడం లేదు ప్రస్తుతానికైతే. ఈ గ్లిచ్ ఏంటబ్బా, సరేలేండి. ఇది అస్సలు అనుకోలేదు. అమ్మయ్య తనైతే అయిపోయలే, కానీ నేను కోడ్ యాక్టివేట్ చేశాను గైస్. అయినా సరే మన హెల్త్ అయితే తగ్గిపోతూ ఉంది. ఒక్కసారి ఇక్కడ మన హెల్త్ బార్ చూడండి కొంచెం పోయింది. ఒక్కసారి డ్రోన్ అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడు వెళ్దాం దూరంగా. ఓకే వస్తున్నా మిలిటరీ బేస్. కొంచెం పైనుంచి చూద్దాం అది ఎక్కడుంది. అది కూడా అక్కడుంది, మన మిలిటరీ కార్ అయితే అక్కడుంది. ఓకే హెలికాప్టర్ కూడా ఉంది. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు దగ్గర 10 మంది సెక్యూరిటీ దాకా ఉన్నారు. వీళ్ళందరినీ తప్పించుకొని కొంచెం కారుని తీసుకురావడం కష్టమే, కానీ పాసిబులే. తీసుకొచ్చేద్దాం, ఎలాగైనా సరే తీసుకొచ్చేద్దాం. పైన కూడా ఉన్నాడా? ఇదే మనకి కావలసిన కార్, ఎలాగైనా సరే లేపేద్దాం. అనవసరంగా ఒక్కనే వచ్చాం. షిన్చాన్, డోరేమాన్, మోటు పతులు అన్నయ్యని కూడా తీసుకొస్తే ఇంకా బాగుండేది కదా. బాగుంది గైస్, నాకైతే ఒకసారి డ్రైవ్ చేయాలని కూడా ఉంది. ఇంకా లేట్ చేయకుండా వెళదాం పదండి. 3, 2, 1 ఓ అమ్మో అదేంటబ్బా 2 గాలులు ఎగిసినాయి గైస్. ఆ మిలిటరీ కార్ అయితే ఎగిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సరే ఒకసారి ఉంటాయో లేదో చూద్దాం. గ్లిచ్ అనుకుంటా, మేబీ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ గాడి అయితే ఉన్నాడు, వేసేద్దాం. వాము ఇప్పుడు ఒకరిని వేస్తే సౌండ్కి మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారనుకుంటా. అయినా తనకి ఏం డ్యామేజ్ అయితే అవడం లేదబ్బా. ఒకసారి ట్రై చేద్దాం. హెచ్ కూడా అవడం లేదు. సరే దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం పద. ఒకసారి ఇన్ఫినిటీ హెల్త్ కూడా యాక్టివేట్ చేస్తే అసలు ఎంత మనకి తగ్గకూడదబ్బా. కానీ ఇదేంటో ఈ పోలీసులు ఇంత పవర్ఫుల్లా. కోడ్ యాక్టివేట్ చేసినా సరే మనకి హెల్త్ అయితే తగ్గిపోతూ ఉంది. ఊరి ఈడేంటబ్బా ముందు చక్రం 10 దాకా లేపేస్తూ ఉన్నాడు. ఊరే ఇక్కడ పెట్టి లోపలికి వెళ్దాము. వద్దు ఇక్కడ ఆగేమంటే మన బిస్కెట్. చూడండి గైస్ మిలిటరీ కార్ లేదు, ఇందాడు అక్కడే కదా మనం చూసింది. సరే మనం స్పాట్ చేద్దాం, దాని చిట్ కూడా తెలుసులేండి మనకి. ఓకే ముందుగా దీనేది లేపేద్దాం. కొంచెం దూరంగా తప్పించుకోవాలి. నాకు తెలిసి వీళ్ళు ఈ పాటికి పరిగెత్తుకుంటూ రావాలి. ఒకళ్ళు ఇద్దరు కదబ్బా వచ్చేస్తున్న దగ్గర ఒక 10 మంది దాకా వచ్చేస్తూ ఉన్నారు. మీరు వచ్చే లోపల నేను తప్పించుకుంటానులే. ఎక్కరా బాగా ఇరుకుపోయాడా ఇంకొక తీసి ఊరి. ఒక నిమిషం గ్యాప్ ఇవ్వండి. తీ మన దగ్గర టైం లేదు, వెళ్తిపోతుంది. వామ్మో ముగ్గురు, ఇద్దరు, 5, 3, 8, 9, 10 మొత్తం 10 మంది గైస్. అక్కడ ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఒకళ్ళు లేపేసాం. అయితే 11, 12 మంది అయితే ఉన్నారనమాట. ఈ పైన కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు మిలిటరీ కార్ కూడా తీసుకురావాలని షిన్చాన్ కూడా అందరూ చెప్పారు. గైస్ ఏం చేద్దామంటే మనం పక్కన ఒక దగ్గర దూరంగా వెళ్ళి హెలికాప్టర్ అయితే డ్రాప్ చేద్దాం, ల్యాండ్ అవుదాం. ఆ తర్వాత చీట్ కూడా తెలుసు కదా, తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ వద్దు, కొంచెం ముందుకు వెళదాం. ఇక్కడ స్పాన్ చేస్తే వచ్చేస్తారు. ఓకే తిప్పురా. అది ముందుకు వెళ్దాం. కొంచెం ప్లేస్ అయితే ముందు. వామో ఇటు పక్కకి మనం రాలేదు గైస్, ఇది చాలా పెద్దదబ్బా. ఓకే ఇక్కడైతే పెడదాం. అమ్మయ్యా. సో ఇక్కడ స్పాన్ చేద్దాం. దాని చిట్ కూడా తెలుసు కదా గైస్, 3, 3, 1. లోపల గ్యాప్ ఉందా? లోపలైతే ఏం లేదు. సరే కార్ అయితే స్పాన్ చేద్దాం. ఓకే మొబైల్ ఓపెన్ చేయరా. వచ్చేస్తున్నారు రే. 3, 3, 1 గైస్. చిట్ కూడా అయితే డైల్ చేస్తే కోడ్ యాక్టివేట్ అయిపోతుంది. మన మిలిటరీ కార్ కూడా వచ్చేస్తుంది. బాయ్ ఏదో తగ్గుతుంది తీరరే. ఇప్పుడు అయిపోయారు, వీళ్ళంతా అయిపోయారు. 3, 2, 1 బూమ్ దూసుకుంటూ వెళ్ళిపోదాం. ఎలా ఉంది? మామూలుగా లేదు కదా. ఓరే షిన్చాన్, డోరేమాన్ తీసుకొచ్చేస్తున్నాను. అయినా మనం ఎన్ని స్టీలింగ్ చేయలేదు గైస్. ఇది కూడానా? ఓకే మన కలెక్షన్లో దీన్ని కూడా యాడ్ చేసేద్దాం. సేఫ్గా తీసుకొచ్చేసాను. అలాగే లేటెస్ట్ అప్డేట్లు యాడ్ చేస్తే ఇంకా ఫీచర్ ఏంటంటే గైస్ సూపర్ రన్ అనమాట. 5802 కోడ్ వచ్చేసి కోడ్ యాక్టివేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్ రన్ కూడా యాక్టివేట్ అయిపోయింది. నార్మల్గా కంటే ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే పరిగెడతారు గైస్. కోడ్ అయితే చాలా బాగా నచ్చింది. మనకు కూడా యూస్ అవుతుంది, ఎందుకంటే మనం స్టీలింగ్ సిరీస్ చేస్తూ ఉంటాం కదా, తప్పించుకోవడానికి దీన్ని అప్పుడప్పుడు యూస్ చేయొచ్చు అనమాట. ఏంటి ఇలా పడిపోయారు? ఓకే తీసుకురా అందరినీ వేసేద్దాం. హల్కుని తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది కదా, హల్కుని కూడా తీసుకొద్దాం. అలాగే గైస్ మనకి ఇంకా కొన్ని ప్రాప్స్ కూడా యాడ్ చేస్తారు, అవి కూడా చూపిస్తాను. వాటి మీద కూడా మన ఫోటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదంతా కూడా మీకు తర్వాత సపరేట్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఈ ప్రాప్స్ గురించి అవన్నీ ఎలా యాడ్ చేయాలో. కాకపోతే ఒకసారి కొన్ని చూపిస్తాను. ఓకే దానికోసం అలా RGS2 అయితే ఓపెన్ చేస్తాను. ఇవి బ్యానర్స్ గైస్, బ్యానర్స్ అయితే యాడ్ చేశారు.
సో బ్యానర్స్ కోసం BA1 ఇలా 20 వరకు ఏమో ఉన్నాయి. ఇది బ్యానర్ 1 గైస్, ప్రాప్స్ అనమాట. ఇవన్నీ కూడా వీటి మీద మనం చెప్పాను కదా ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అదంతా కూడా మీకు చెప్తానే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టిక్కీ మేళకి అయితే మారాను గైస్. ఒకసారి మిలిటరీ కార్ తీసుకొచ్చేసాం కదా, దాంతో ట్రై చేద్దాం. నాకు తెలిసి భూచక్రమే అనుకుంటున్నాను, ఆకాశంలోకి అయితే వెళ్ళదులేండి, ఎందుకంటే పెద్ద వెహికల్ కాబట్టి భూచక్రంలాగా గిరా గిరా తిరుగుతూనే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే చూద్దాం, చెప్పాను కదా కొంచెం యాక్సలరేషన్ అయితే ఇద్దాం. ఎస్ గైస్ స్టిక్కీ మేళాగా మరి ఇది కూడా ఎక్కిస్తాను, తిరుగుతాను ఉంది. మనం ఆ గేమ్లో కూడా వెళ్ళాలనుకున్నాను కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది గైస్. నెక్స్ట్ రేపటి వీడియో వస్తుంది, దాంట్లో మామూలుగా ఉండదు, అక్కడ కూడా వెళ్దాం. అలాగే క్రాకర్స్ కలుద్దాం. మనకి పండగ వస్తుంది కదా, దీపావళి పండుగ. ఈసారి గైస్ దీపావళి పండుగ మామూలుగా ఉండదు, చూస్తారు కదా మీరే. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇండియన్ బైక్స్ 3D నుంచి ఇండియన్ థెఫ్ట్ ఆర్డర్లోకి అయితే వెళ్దాం, అదే ఆ గేమ్లోకి అయితే వెళదాం. ఓకే ఇది గైస్ వీడియో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.